వైసీపీ నేత అంబటి మురళీకృష్ణపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణలు చేశారు. మురళీకృష్ణ గ్రీన్ గ్రేస్ పేరుతో గుంటూరులో హై రేంజ్ అపార్ట్మెంట్ కడుతున్నారని తెలిపారు. అనుమతులు లేకుండా ఆ భవనాన్ని నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇక వినియోగదారులను మభ్యపెట్టి విక్రయాలు చేస్తున్నారని విమర్శించారు ధూళిపాళ్ల నరేంద్ర. ఇవాళ నేను ఆరోపణలు చేయటలా స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఇవాళ వరకు కూడా కడతా ఉన్నారు. అంటే మున్సిపల్ అధికారులు కానీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు. ఇవాళ కూడా ఫైల్లో వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది. రైల్వే వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది ఉంది, ఎంత దూరం వదిలిపెట్టి కట్టాలనేది ఉంది. రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు, కార్పొరేషన్ వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు. ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైల్వే ఎన్ఓసి కావాలన్నప్పుడేమో ఒక ప్లాన్ ఇస్తారు, కార్పొరేషన్ అనుమతి కావాలన్నప్పుడు ఇంకో ప్లాన్ ఇస్తారు. కాబట్టి ఒక పథకం ప్రకారం మోసం చేసి వందలాది మంది వినియోగదారులని దగా చేయడం జరిగింది. అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టు పేరు మీద అధికారం కోల్పోయినా, వైకాపా ప్రభుత్వం పోయినా ఇవాళ వరకు కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అంటే కార్పొరేషన్ అధికారులు కళ్ళు మూసుకున్నారనేది స్పష్టమవుతా ఉంది. రెండోది, ఏదైతే బజరంగ్ జూట్ మిల్లుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టే 5 ఎకరాల 95 సెంట్ల అపార్ట్మెంట్ల కోసం పర్మిషన్ పెట్టారో దానికి ఆ 11 ఎకరాల్లో ఎక్కడ కడుతున్నాం అనేది ఇంతవరకు సబ్ డివిజన్ కూడా కాల. ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి. రెవెన్యూ వైలేషన్స్ ఉన్నాయి, మున్సిపల్ వైలేషన్స్ ఉన్నాయి, లేబర్ సెస్ వైలేషన్స్ ఉన్నాయి, మైనింగ్ వైలేషన్స్ ఉన్నాయి, ఎయిర్ ట్రాఫిక్ ఎన్ఓసి లేదు, ఫైర్ లేదు. రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చారు, మున్సిపాలిటీకి ఒక ప్లాన్ ఇచ్చారు. దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.